నా అద్వితీయ కుమారునికి, జనితైక కుమారునికి సాటి అయిన సహాయముగా మిమ్మల్ని నేను రూపుదిద్దుకుంటున్నాను. రేపు నా ప్రియ కుమారుని పక్కన, ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఎవని గూర్చి నేను చెప్పి తినో ఆ ప్రియ కుమారుడు, నా ప్రియ కుమారుని ప్రక్కన కూర్చొని నూతన సృష్టిని జరిగించడానికి మీకు స్పెషల్ ట్రైనింగ్ నేను ఏర్పాటు చేశాను. ఇది ప్లాన్. ఇక్కడ మనం అన్ని అనుభవించి, ఇక్కడ సాధించి, సంపాదించి, ఉట్టిగట్టి ఊరేగేదానికి కాదు. ఈ సత్యం మనకు క్లియర్గా అర్థమైతే అసలు నీకు శ్రమ అనిపించదు. మొత్తం ట్రైనింగ్, స్తోత్రం అనుకుంటాం అంతే. హల్లెలూయా. ఈ పాయింట్ నీకు అర్థమైతే అప్పుడు నువ్వు విశ్రాంతిలోకి ప్రవేశిస్తావు. ఇది అర్థం కాదు కొంతమందికి. చెప్పినా ఆ కాసేపే కానీ తర్వాత మళ్ళీ మొదటికి వస్తారు. అందుకే మళ్ళా అప్పుడోసారి దీన్ని గుర్తు చేస్తూ ఉంటాను నేను. మనకి 2 ఏర్పాటు చేశాడు. ఒకటి కష్టం, ప్రయాస. 2 పోరాటం. కష్టపడాలి, శ్రమానుభవం అనుభవించాలి, మరో పక్కన పోరాడాలి. నేను చెప్పే వాస్తవాలు ఈ 2 ఖచ్చితంగా మనం చేయాల్సిందే. ఇది ఎలాంటిదంటే, ఒక గొప్ప నిధిని సాధించడానికి, ఒక గొప్ప ఉన్నతమైన దాన్ని సాధించడానికి ఒక యువరాజు లేక యువరాణి గుర్రమెక్కి బయలుదేరినట్టే ఉంటుంది. ఎదురయ్యే అవరోధాలన్నిటినీ దాటుకొని చిట్ట చివరికి అక్కడికి చేరి అనుకున్నది సాధించుకొని తిరిగి రాజ్యానికి చేరినట్లుగా మనల్ని ఈ భూలోకానికి పంపాడు ఆయన. ఈ భూలోకంలో ఇప్పుడు మనం జరిగిస్తున్నటువంటి ఈ జీవనయానం, ఈ జీవన పోరాటం అంతా కూడా నేను చెప్పిన కథ మాదిరిగానే ఉంటుంది. స్తోత్రం. అయితే మనకంటే ముందు భక్తులు ఉన్నారు. అక్కడ మనకంటే ముందు భక్తులు ఉన్నారు. పౌలు మనం తీసుకుంటే తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో తను పోరాడాను అని చెప్తున్నాడు. చూడండి. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని. పోరాడి ఎవరిని కొట్టావు నాయన? ఎవరితో పోరాడావు? ఎవరి మీద పోరాడావు? కానీ ఆయన అంటున్నాడు, పోరాడాను, జయించాను. ప్రకటన గ్రంథం 2లో ఏమన్నాడు? జయించేవానికి జీవవృక్ష ఫలాన్ని ఇస్తాను, జయించేవానికి ఇది ఇస్తాను, జయించేవానికి అది ఇస్తాను, జయించేవానికి ఇలా ఇస్తాను, జయించేవాన్ని నా సింహాసనం మీద కూర్చోబెడతాను, జయించేవాని నా మందిరంలో ఒక స్తంభంగా చేసేస్తాను అన్నాడు. స్తంభంగా అంటే అక్కడ కూడా ఇట్లా చర్చి ఉంటుంది, ఇట్లా ఒక స్తంభం ఉంటుంది, మనల్ని తీసుకెళ్ళి అనగానే స్తంభం అయిపోతాం అనుకోవాకండి. స్తంభం అంటే అది కాదు. శ్యామ్, ఈ పరిచర్య జరుగుతుంది కదా, ఈ పరిచర్యకి కొన్ని పిల్లర్స్ ఉంటాయి. వ్యక్తులు చర్చిలో ఈ స్తంభాలు ఉండి ఈ షెడ్ అంతా దాని మీద డిపెండ్ అయినట్టు పరిచర్యలో ఇప్పుడు మీ అందరి సాధక బాధలు, బాధ్యతలు, మిమ్మల్ని మీ సమస్యలు తెలుసుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఒక పిల్లర్. దేవునికి స్తోత్రం. మరో పిల్లర్ ఇక్కడ అందుబాటులో శామ్యుయల్, కళ్యాణ్, వాళ్ళు ఇక్కడే ఉంటారు, నాతోనే ఉంటారు. అజయ్, ఇంకా కొంతమంది బిడ్డలు, మిగిలిన సేవకులు బయటికి వెళ్ళి సేవ చేస్తా వచ్చి మళ్ళీ నాకు సహకారులుగా. వీళ్ళంతా స్తంభాలు. పరిచర్య చాలా వరకు నా ఒక్కడి మీద కాదు, నాతో పాటు వీళ్ళ మీద కూడా అనుకొని ఉంటుంది. అంటే ఏంటో తెలుసా? జయించువాన్ని నా దేవుని ఆలయంలో ఒక స్తంభంగా నిలబెడతానంటే అర్థం ఏంటో తెలుసా? మొత్తాన్ని మోసేటువంటి పిల్లర్ ప్లేస్ అగ్రనాయకత్వంలోకి వస్తారు అని అర్థం. ఎక్కడ అగ్రనాయకత్వం? ఎక్కడనా అక్కడ ఇక్కడ పొందవలసినటువంటి అనుభవాలన్నీ పొందిన తరువాత మనందరిని కూడా అక్కడికి తీసుకుంటాడు. తీసుకున్న తరువాత అక్కడ ఒక పరిపాలన స్టార్ట్ అయింది, అక్కడ ఒక వ్యవస్థ స్టార్ట్ అయింది,
అది స్థిరమైంది, శాశ్వతమైంది, అంతము లేనిది, అది పరిపూర్ణమైంది. దానికి ఇక్కడ సరుకు రెడీ చేసుకుంటున్నాడు దేవుడు. అది ఆయన ప్లాన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకే అవిశ్వాసులకు శ్రమలు ఎలాగో విశ్వాసులైన మనకు కూడా శ్రమలు ఇంకా ఎక్కువగా ప్రస్ఫుటంగా మనకు అర్థమవుతుంటాయి. దీనంతటి కారణం అదే. జయించేవాడిని ఎలా చేస్తాను అంటాడు. ఇంతకు దేని మీద జయించాలి అంటే పౌలు అంటాడు, నేను మంచి పోరాటం పోరాడాను అంటాడు. ఏం పోరాడావు? ఎవరి మీద పోరాడావు? ఎవరితో పోట్లాడావు నాయన? ఇంతకు దేని మీద జయించావు? ఏం సాధించావు అంటే ఆయన అంటాడు ఒకటే మాట, మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, నా విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. పోరాటం ఎదురైందంట. ఆ పోరాటంలో మంచిగా పోరాడాడంట. నా పరుగు కడముట్టించాను. మరి ఆ రన్నింగ్ పోటీల్లో చేతిలో కాగడ పట్టుకొని పరిగెత్తారే. కొన్నిసార్లు పోటీల్లో చేతిలో జ్యోతి ఒకటి ఉంటుంది. రన్నింగ్ గేమే అది. అది పట్టుకొని పరిగెత్తాల. గమ్యం చేరేంత వరకు దాన్ని వదలకూడదు. దాన్ని పట్టుకొని పోరాడాల, పరిగెత్తాల. విశ్వాసం అనేది, బాగా వినండి, రెండు చెప్తానన్నాను. విశ్వాసం అనేది రన్నింగ్ రేస్లో ఉన్న వాడి చేతుల్లో ఉన్నటువంటి కాగడ లేకపోతే జ్యోతి. విశ్వాసం అనేది మంచి పోరాడాను, నా పరుగు కడముట్టించాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నేను ఖాళీగా పరిగెత్తిరాలా, విశ్వాసాన్ని చేబూని పరిగెత్తాను. నా చేతిలో నుంచి ఆ కాగడాన్ని లాగేయటానికి, ఆ విశ్వాసాన్ని లాగేయటానికి, ఓరే నాయన, అన్ని కలిసి నా మీద దాడి చేసినాయి. నా శరీరం నా మీద శత్రువులాగా దాడి చేసి అటాక్ చేసింది. దుష్టశక్తులు, దయ్యాలు ఏకమై నన్ను దాడి చేశాయి. వాటి ప్రేరణ పొందిన మనుషులు నా మీద దాడి చేశారు. అన్నీ కలిసి నా పరుగు నాపాలని, నా చేతిలో కాగడ లాగేయాలని శత విధాలా ప్రయత్నం చేస్తే నన్ను బలపరచు వాని యొక్క సహాయంతో నేను నా పరుగు కడముట్టించా. ఏది నా చేతిలో ఉండడానికి దేవుడు ఎదురు చూశాడో దాన్ని చివరి వరకు కాపాడుకున్నా. అది విశ్వాసం. మంచి పోరాటం పోరాడా, నా పరుగు కడముట్టించా, నా విశ్వాసం కాపాడుకున్నా. ఈ మూడింట్లో నేను సక్సెస్ అయ్యాను. కానీ ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది అన్నాడు. జయించిన వానికి ఏమేమి ఇస్తానన్నాడు, అవన్నీ కూడా నాకు దొరుకుతాయి అన్నాడు. దేన్ని కాపాడుకున్నందుకు? పెద్దగా చెప్పండి. కొంతమంది విశ్వాస విషయమై ఓడ బ్రద్దలైపోయినట్టు భ్రష్టులైపోయారట. వారిలో హుమేనయును, అలెగ్జాందరును ఉన్నారు అని పౌలు తన పత్రికల్లో చెప్పాడు. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను వదిలి వెళ్ళిపోయాడు అన్నాడు. ఇస్కరియోతు యోధా యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభుని వెంబడించి కొన్ని కార్యాలు కూడా చేసి చివరికి యేసునే 30 వెండి నాణ్యాలకు అమ్ముకుని తన ప్రాణాన్ని తనే తీసుకున్నాడు. కొంతమంది ఇలా విశ్వాస భ్రష్టులు అవగా, పౌలు మాత్రం ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని ఇరుగులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుని అందరి విశ్వాసాన్ని మాత్రం వదల్లా. ఇది మొదటి సంగతి. రెండవది, పోరాటం మానలా. నేను రెండు చెప్తా మీకన్నా, అయిపోయినాయి. నెంబర్ 1 విశ్వాసం వదల్లా. నెంబర్ 2 పోరాటం మానలా. ఈ రెండే ఇప్పుడు ఈజీగా అర్థం అవటాన్ని చెబుతా. ఫస్ట్ మీకు చెప్పాను పోరాటాలు ఎన్ని రకాలో, తర్వాత చెప్పాను అసలు ఎందుకు ఈ పోరాటాలు అనేది. ఎందుకంటే అక్కడ పని ఉంది మనతో. ఎక్కడుంది పని? అక్కడుంది. ఇక్కడ కూడా కొంత ఉంది, అక్కడుంది. అసలు టోటల్ వర్క్ అంతా అక్కడుంది.
అక్కడ ఉంది అంటే కొంతమందికి అర్థం కాదు. ఏం అక్కడ ఉందో ఏమో, ఎప్పుడు చూసినా ఇదే గోల. ఆడుంది ఏడా ఎవరన్నా చూడు ఆడుంది అంటారు. మరి ఏడా? నేను చెబుతున్నా, ఏడ కూడా ఉంది, ఆడ కూడా ఉంది. అది ముఖ్యమైంది. ఇక్కడది ఏముందిలే, నారు పోసినోడు నీరు పోతాడుగా పోయాడు. దేవుణ్ణి ఎరగిన నాస్తికుడికి కూడు నీళ్లు అన్నీ ఎత్తంటే, దేవుణ్ణి ఎరిగి ఆయన పరుగు పందెంలో పరిగెత్తుతున్న నీకీడా నాకీడా? ఈడనుకోవటం నీ భ్రమ, ఏమైద్దో అనుకోవటం నీ అల్ప విశ్వాసం. నీకెవరికి ఇస్తాడు? ప్రాణమే పెడితే నీకోసం. తన సొంత కుమారుని నీ కొరకు వెనుతీయని దేవుడు ఆయనతో పాటు సమస్తము మనకెందుకు అనుగ్రహింపడు అంటాడు రోమాపత్రికలో పౌలు మహనీయుడు. ఒక్కసారి ఆ వచనం అండర్లైన్ చేసుకోండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనం. కొంచెం రౌండ్ కొట్టండి. ఆ మాటను ఎప్పుడు మళ్ళీ ధ్యానించుకోండి. తన సొంత కుమారుని, చదువుర తల్లి, తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? అబ్బా, ఏమి ప్రశ్న అది! నువ్వెందుకు వేసుకోవు ఆ ప్రశ్న? తన సొంత కుమారునే నీ కొరకు బలిదానం ఇచ్చేశాడే. నాకు ఒక మాట చెప్పు, నీ కొడుకును నువ్వు ఇస్తావా మరొకటి కోసం? నీ కూతుర్ని నువ్వు ఇస్తావా మరొకటి కోసం? ఇస్తావా? కొంతమంది అంటారు, మా ఇంట్లో ఒకడు ఉన్నాడయ్యా చెడిపోయినాడు, వాడిని ఇస్తానయ్యా. మా ఇంట్లో ఉన్నాడయ్యా చెడిపోయినాడు, నంబర్ 1 చెడిపోయినాడయ్యా, వాడిని ఇస్తానయ్యా, తీసుకెళ్ళమని నేను చెబుతున్నా. చెడిపోయినోడిని ఇస్తావేమో, మంచోడిని ఇస్తావా? కొంతమంది దేవుడి సేవకి బిడ్డలు తెస్తుంటారు. అన్నయ్యో 13 సార్లు తెప్పాడు వీడు, 3 సార్లు రాసి తెప్పాడు. ఏందమ్మా మరి, సేవకి ఇద్దామని తెచ్చా. 3 సార్లు తెప్పినోడిని సేవకంట, వరుసగా పాస్ అయినోడినే ఉద్యోగానికి. అంటే లోకానికి పనికిరానోడు ఇక దేవుడికే. అంటే ఇట్లాంటి సరుకు అంతటిని లైన్ చేసేది ఆయనని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కూడా ఏం కాదనడు. ఓకే, తప్పావా, పర్లేదు, లోకం చేర్చుకోదురా నిన్ను, నేనే చేర్చుకుంటుందా. ఎందుకంటే నాకు నీలాంటి వాళ్ళే కావాలదా. ఏ శరీరి కూడా నా ముందు అతిశయపడకుండాన్నట్లు లోకంలో ఉన్న జ్ఞానులు సిగ్గుపరుస్తాను, నీలాంటి పిచ్చోళ్ళే కావాలా కదా అని తీసుకుంటాడు. చెడిపోయిన దాన్ని తీసుకొచ్చి ఇస్తారు. మంచోడిని ఎవరు ఇస్తారండి? కానీ యేసయ్య గురించి తండ్రి ఏం మాట్లాడాడు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానల్లా. ఇంతమంది దూతలు ఉండి, ఇంత పెద్ద మానవ జాతి ఉండి, ఇన్ని కోటానుకోట్ల ప్రపంచాలుండి ఎవ్వరూ ఆయన సంతోషపెట్టలా. యేసయ్యలాగా. యేసయ్య అంత సంతోషపెట్టాడు తండ్రిని. అంత ప్రియమైన కుమారుణ్ణి, అంత ప్రేమించే ఏమండే, మీ అబ్బాయికి ఇంత జ్వరం వస్తే గందరగోళం అయిపోతావు. ఒకవేళ వాడికి ఏదన్నా కాస్త బిగుసు పెట్టి అన్నాడంటే డాక్టర్ దొరికితే డాక్టర్ని కూడా కొడదామనిపించింది నీకు. ఎందుకు? వాడు ఏదో అయిపోతున్నాడు చూడవేందని. అలాంటిది తన ప్రియమైన కుమారుని అలాగ కలువరి సిలువలో బలిగా అర్పించేశాడే. ఎంత ప్రేమించాడు మనల్ని. అంత ప్రేమించి తన ప్రియ కుమారుని, సొంత కుమారుని వెనుతీయని ఆయనతో పాటు సమస్తము మనకెందుకు ఇవ్వడు అంటాడు. అంత కొడుకునే ఇచ్చినోడు ఇక నీకు ఏదన్నా తక్కువ చేస్తాడా? ఎందుకు నువ్వు అంత అల్ప విశ్వాసిగా ఉంటావు, అంత అజ్ఞానిగా ఉంటావు, అంత అవిశ్వాసిగా ఉంటావు? ఎందుకు? ఇదేనా నీ భక్తి? ఇదేనా నీ నమ్మిక? ఇదేనా నీ విశ్వాసం? ఎందుకు అంత సందేహాల్లో బతుకుతావు? ఎందుకు అవిశ్వాసాల్లో బతుకుతావు? అనుమానంలో బతుకుతావు? ఎందుకు? నా కన్న బిడ్డ, నా ప్రియ కుమారుని అలాగా అప్పగించేశానే నీకోసం. ఆయనతో పాటు సమస్తము నీకు ఇస్తా. నీకు ఎప్పుడు ఇవ్వాలో అప్పుడు ఇస్తా, ఎలా ఇవ్వాలో అలా ఇస్తా, ఎంత ఇవ్వాలో అలా అంతనే ఇస్తా, ఎందుకు ఇవ్వాలో అందుకు ఇస్తా.
అందుకు ఇస్తా. ఏ రూపేణ ఇవ్వాలా రూపేణ ఇస్తా. నమ్మవమ్మా నన్ను, నమ్మవయ్యా నన్ను అంటున్నా. దాన్ని కూర్చున్న చింత నీకు అక్కరలా. అసలు ఇది కాదు పని. అది ఆ ఉత్తమమైన రాజ్యం నీకు అనుగ్రహించా. అందులో నేను అగ్రపీఠం మీద చూడాలి, అందులో నేను అగ్రస్థానంలో చూడాలి. అందుకోసం కావాలని కొన్నిటిని అనుమతిస్తున్నా, కావాలని కొన్ని ప్రతికూలతలు అనుమతిస్తున్నా. వీటన్నిటిని అనుమతించుట ద్వారా నీలో కొన్ని లక్షణాలు నాకు వ్యక్తమవుతాయి, కొన్ని లక్షణాలు ఏర్పడతాయి. అవి కావాలి నాకు. అవి మామూలుగా రావు, కొలిమిలోకి తీసుకెళ్తే కానీ రావు నీలో నుండి. అవి నేను కోరుకునే లక్షణాలు, నిన్ను ఆ లక్షణాలను వెల్లడి కావటం కోసమే నిర్మించుకున్నా. అవి నీలో నుండి వ్యక్తం కావాలంటే కొంత ఒత్తిడి కలగాలి, నీకు కొంత ప్రెజర్ ఎదురు కావాలి. ఆ ప్రెజర్లో నుంచి నీలో ఉత్పన్నమయ్యేటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో అది కావాలి నాకు. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా నిజంగా? ఎందుకు కొంతమంది అర్థం కాకపోయినా చేసేది ఏం లేదు. తెలుగే చెబుతున్నా నేను, ఇంత క్లియర్గా చెబుతున్నా. అర్థం కాకపోతే చేయగలిగింది ఏం లేదు. కూటమి అయిపోయినాక మళ్ళీ వీడియో ఉంటుంది, ఇంటికి పోయి రేపు పొద్దున్న ఎప్పుడు కాస్త బిర్యానీ తిని చూడు. స్తోత్రం, హల్లెలూయా. ఇంకోసారి నువ్వు మళ్ళీ క్లియర్గా అర్థమైద్ది. కొన్ని రకాల ఒత్తిళ్ళు దేవుడు చూస్తానే కొన్ని అనుమతిస్తాడు. ఎందుకంటే ఆ ఒత్తిళ్ళ ద్వారా నీలో ఏర్పడే వ్యక్తిత్వం ఉందే, అది కావాలి ఆయనకి. దానికోసం మీకు తెలుసా, కొన్ని రకాల శ్రమలు మనల్ని దీనులుగా చేస్తాయి, కొన్ని రకాల శ్రమలు మనల్ని దయామూర్తులుగా చేస్తాయి, కొన్ని రకాల శ్రమలు మనల్ని దాన గుణాన్ని పెంచుతాయి, కొన్ని రకాల శ్రమలు మనలో క్షమాగుణాన్ని పెంచుతాయి, కొన్ని రకాల శ్రమలు ఎదుటివాడిని మనం అర్థం చేసుకోవడానికి మనల్ని సిద్ధం చేస్తాయి. అవి లేవనుకో, ఆ ప్రెజర్స్, ఆ ఒత్తిడి లేవనుకో, మనలోంచి ఈ షేపులు బయటికి రావు, అవి వ్యక్తం కావు. ఆ వ్యక్తం కావాలంటే ప్రెజర్ అవ్వాలి మనమంతే. అందుకే కావాలని కొన్నిసార్లు అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమల చేత కొంత ఒత్తిడిని కలిగిస్తున్నాను, కానీ అది హృదయపూర్వకంగా నిన్ను హింసించాలని కాదు. ఇది దేవుని వాక్కు. కాల్చబడకపోతే స్వర్ణం విలువ పొందలేదు. రాతి నుండి తీసిన బంగారాన్ని అలాగే బేరం పెడితే దానికి ధర రాదు. వజ్రాన్ని కొయ్యకపోతే దానికి విలువ రాదు. తెలుసా మీకు? వజ్రానికి కోత పడాలి, బంగారం కాల్చబడాలి. అందులో ఉన్న మస్టంతా పోయి మేలిమి తయారైతే దానికి ధర.